శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. మనది ఆర్షధర్మం, అంటే ఋషులు పెంపొందించినటువంటి ధర్మం, ఋషులు చెప్పినటువంటి ధర్మం. కాబట్టి ఆ ఋషుల యొక్క చరిత్రల్ని తెలుసుకుంటున్నాం. ఆ ఋషులు చెప్పినటువంటి ధర్మాలని గురించి తెలుసుకుంటున్నాం. అందులో మార్కండేయ మహర్షి, ఆయన వనవాసం చేస్తున్నటువంటి పాండవుల్ని చూడటానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో ధర్మరాజు ఆయన్ని అనేక రకాల ధర్మాలని గురించి అడిగాడు. అటువంటి ధర్మాలన్నీ కూడా మార్కండేయ మహర్షి చెప్పడం జరిగింది. మార్కండేయ మహర్షి ఈ సమాజానికి అందించినటువంటి ధర్మాలని గురించి మనం తెలుసుకుంటున్నాం. ధర్మరాజు అడిగాడు, ఓ మహర్షి, ఇంద్రియాలు లొంగక ప్రవర్తిస్తూ ఉంటాయి. మనకి లొంగవు ఇంద్రియాలు, ఇంద్రియార్థములందు ప్రవర్తిస్తూ ఉంటాయి. అవి మనల్ని ఈడుస్తూ ఉంటాయి. అటువంటి వాటిని నిగ్రహించి భక్తి శ్రద్ధలతో భర్త సేవ చేసేటటువంటి స్త్రీలు లోకంలో ఉన్నత స్థితిని పొందుతారు అని చెప్పిన ఆ భావన, అటువంటి పతివ్రతల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయో వాటి యొక్క సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు ధర్మబద్ధంగా నాకు తెలియజేయవలసినది అని చెప్పి ధర్మరాజు అడిగాడు. అంటే పతివ్రతల యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క ధర్మాలను గురించి ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడిగితే అప్పుడు మార్కండేయ మహర్షి చెప్పాడు ధర్మరాజుతో, ఓ ధర్మజా, పతి సేవే తన భాగ్యంగా తలసి ఆ తలంపుతో పతిసేవ చేసేటటువంటి ఆమెకి, అంటే దాన్ని తన విద్యుక్త ధర్మంగా తలవాలి, తన కర్తవ్యంగా భావించాలి. అంతేగాని ఏదో బలవంతాన ఏదో చెబుతూ ఉంటారు, ఏం చేస్తాం, మొగుడు కాళ్ళు గడగాలన్నారు అని చెప్పి కాళ్ళు పట్టుకు లాగి పళ్ళెల్లో పెట్టి కడిగేసి ఇహ పోండి అని చెప్పి ఇసిరి అవతల కొట్టడం, ఇది కాదు. మొక్కుబడికి చేయటం కాదు, బలవంతాన చేయటం కాదు. పూర్తి శ్రద్ధాభక్తులతో భర్త సేవ చేసేటటువంటి భార్యలకి సమస్త యజ్ఞముల ఫలితం వస్తుంది అని చెప్పారు. సమస్త దానముల ఫలితం వస్తుంది అని చెప్పబడ్డది. అలాగే సమస్త వ్రతముల యొక్క ఫలితం కూడా వస్తుంది అని చెప్పి మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెబుతూ, అటువంటి పతివ్రతలకి నిదర్శనంగా ఉండేటటువంటి ఒక గాథ నీకు చెప్తాను వినవలసింది అని ఒక పతివ్రతా శిరోమణి యొక్క చరిత్రని ధర్మరాజుకి చెప్పటం మొదలుపెట్టాడు మార్కండేయ మహర్షి. ఓ ధర్మజా, పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణ యువకుడు తాను వేదాన్ని అభ్యసించి ఊరి బయట ఉన్నటువంటి ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని ఆ నేర్చినటువంటి వేదాల్ని వల్లెవేయటం మొదలుపెట్టాడు. వేదం అనేటటువంటిది ఓ మాట నేర్చుకుని వదిలేది కాదు. వచ్చేదాకా సంత చెప్పాలి, వల్లేయాలి. ఆ తర్వాత కూడా పునఃపునః సంత చెప్పుకుంటూ ఉండాలి. ఆ వల్లేసినటువంటి దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండకపోయేటట్లయితే ఆ వేదము లుప్తమైపోతుంది, స్వరాలు దెబ్బతింటాయి. కాబట్టి మళ్ళీ మళ్ళీ వల్లేసుకుంటూ ఉండాలి.
గురువుల దగ్గర చెప్పుకున్నటువంటి దాన్ని అలా చెట్టు కింద కూర్చుని వల్లేసుకుంటున్నాడు ఆ బ్రాహ్మణ యువకుడు. అలా వేదం చదువుకుంటూ ఉంటే పైనుంచి ఒక కొంగ, చెట్టు మీద కొంగ ఉన్నది, ఆ కొంగ రెట్ట వేసింది. అది బ్రాహ్మణుని మీద పడ్డది. కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు, అతడి పేరు కౌశికుడు. పక్షులకి ఒక లక్షణం ఉంటుంది. తాము నివసించేటటువంటి చెట్టు కింద ఎవరన్నా కనుక ఉండేట్లయితే వాళ్ళకి తమకు అపకారం చేసే బుద్ధి పుడుతుందేమో అని చెప్పి ఆ చెట్టు కింద నుంచి వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేస్తాయి. అవి ఎలా నెడతాయి? అవి చేసే పని ఏమిటంటే పైనుంచి గురి చూసి వదిలినట్లుగా నేరుగా వాళ్ళ మీద పడేటట్లుగా రెట్టలు వేస్తాయి. చిచి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు అవి తృప్తి పడతాయా, మనకి ప్రమాదం లేదు వాళ్ళతో అని. ఆ రకమైన లక్షణం పక్షులకు ఉంటుంది కాబట్టి ఆ కొంగ పైనుంచి రెట్ట వేసింది. ఇతడు ఇక్కడే కూర్చుని ఉంటే వీడు ఎక్కడ ఇబ్బంది చేస్తాడో, లేదు తాను వెళ్ళిపోతే తన గూట్లో ఉన్నటువంటి ఆ గుడ్లను ఏమన్నా చేస్తాడో, పిల్లల్ని ఏమన్నా చేస్తాడో అనేటటువంటి భయంతో వాడిని ఇక్కడి నుంచి పంపించాలి అనే ఆలోచనతో ఆ పక్షి రెట్టబెట్టింది కొంగ. వెంటనే ఈ కౌశికుడు కోపంగా దానికేసి చూశాడు, పైకి చూశాడు, చెట్టు మీదకి చూశాడు. చూసేటప్పటికల్లా అది నిశ్చేష్టమై అచేతనమై కింద పడిపోయింది, చచ్చిపోయింది ఆ కొంగ. మనస్సు చివుక్కుమన్నది అతనికి కూడా. అయ్యో, అనవసరంగా దీని ప్రాణాలు పోగొట్టానే అని చెప్పి మనస్సులో బాధపడ్డాడు. కానీ అప్పుడు చేయగలిగిందే ఉంది, అయిందేదో అయిపోయింది. అంటే తన యొక్క ఆ ప్రభావం, అతని యొక్క ఆ వేద విద్వత్ ప్రభావము, మంత్రశక్తి ప్రభావము అలా పనిచేసిందన్నమాట. శక్తి ఉంటుంది, సాధన వల్ల శక్తి ఏర్పడుతుంది. అట్లా అతడు తన శక్తి వల్ల అది పడిపోయినా కూడా బాధపడ్డాడు, నా వల్ల అకారణంగా ఇది నేలవాలిందే అని చెప్పి. ఈ విధంగా నేను దయలేకుండా దాన్ని ఇలా చేశానని చెప్పి అనుకున్నాడు. ఇంతట్లోకే మధ్యాహ్న సమయం అయింది. అతని యొక్క పరిస్థితి ఏమిటంటే నిత్యము మధ్యాహ్న సమయంలో ఆ సమీప గృహాలకి వెళ్ళి భిక్షాటనం చేసి, మధుకర వృత్తి అంటారు. మధుకరము అంటే తుమ్మెద. మధుకర వృత్తి అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే ఆ ఇంట్లో కాస్త, ఈ ఇంట్లో కాస్త, ఈ ఇంట్లో కాస్త అడిగి తెచ్చుకుని అది తింటాం. తుమ్మెద ఏ విధంగా అయితే ఆ పువ్వులో కాస్త, ఈ పువ్వులో కాస్త తేనె తీసుకొచ్చి తేనె పట్టునందు పెడుతూ ఉంటుందో అట్లా తీసుకొచ్చేది కాబట్టి దీన్ని మధుకర వృత్తి అన్నారు. అట్లా మధుకర వృత్తికి బయలుదేరాడు. మధ్యాహ్నం పూట భోజన సమయానికి ఒక ఇంటికి ముందు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నాడు. అమ్మా, నాకు భిక్ష పెట్టవలసింది అని అడిగాడు. ఆ ఇంటి ఇల్లాలు విన్నది, భిక్ష తీసుకొద్దామనేటటువంటి ఉద్దేశంతో ఆ భిక్ష తీసుకురావలసినటువంటి ఆ పాత్రని శుద్ధి చేస్తూ ఉన్నది. ఇంతట్లోకి ఆమె భర్త వచ్చాడు. ఆమె భర్త రాగానే అతనికి కాళ్ళకి నీళ్ళు ఇచ్చింది, స్నానానికి నీళ్లు పెట్టింది. అతను స్నానం చేసి రాగానే అన్నం వడ్డించింది. అలా అన్నం తింటుంటే విసిరింది. భోజనం పూర్తయ్యాక అతనికి శయనం ఏర్పాటు చేసింది, పడుకోవటానికి ఏర్పాటు చేసింది. అలా అతనికి కాసేపు విసిరి అతను నిద్రపోగానే అప్పుడు ఈ బ్రాహ్మణుడి విషయం గుర్తుకొచ్చింది. అప్పుడు అన్నం తీసుకొచ్చింది, భిక్ష పెడదామని చెప్పి తెచ్చేటప్పటికి ఈ కౌశికుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి రుసరుసలాడుతూ, అడిగిన ఎప్పుడ చెచ్చెర గడిపిన పోనవ్వయేను కడు దుర్మతివై పడతి నన్ను నిలిపి భిక్షం బిడక నవజ్ఞ చేసితేల మదమునన్. ఏమమ్మా, అడిగిన ఎప్పుడా, నేను అడిగినప్పుడే భవతి భిక్షాందేహి అని అన్నప్పుడే కుదరదు, వెళ్ళి రావయ్యా అంటే సరిపోయేది కదా. చెచ్చెర గడిపిన పోనవ్వా, వెంటనే నన్ను పంపిస్తే వెళ్ళిపోయేవాడిని కాదా.
దుర్బుద్ధితో నువ్వు ఇంతసేపు నన్ను నిలిపి భిక్ష పెట్టకుండా ఇంతసేపు ఆపి చాలా అవమానించావు, మదముతో నన్ను ఇలా అవమానించటం నీకు తగినదా అని చెప్పి నిలేశాడు కౌశికుడు. వెంటనే ఆమె చెప్పింది, ఓ బ్రాహ్మణోత్తమ, నేను భిక్ష తీసుకువచ్చేటటువంటి సమయానికే నా పతిదేవులు రావటం జరిగింది. బాగా అలసట పడి వచ్చినటువంటి ఆయనకి అలసట తీర్చి భోజనం పెట్టి వచ్చేటప్పటికి ఆలస్యమైంది అనేటప్పటికీ నీ మగడంత ఎక్కువ, లోకపూజ్యమైనటువంటి మేము ఇంత చులకనైపోయామా అని చెప్పి కౌశికుడు ఆమెను గద్దించి మాట్లాడాడు. అనేటప్పటికీ ఆమె కూడా అన్నది, మహానుభావ, నేను మీ యందు ఎటువంటి చులకన భావముతోనూ లేను. బ్రాహ్మణులు ఎటువంటి శక్తి గలవాళ్ళో మంత్రజ్ఞులైనటువంటి వాళ్ళు నాకు తెలుసు అని చెప్పి ఆమె చెప్పింది. దేవతాసములు భూదేవతావరులౌట ఏను తన్మాహాత్మ్యమెరుగనయ్యా. ఓ మహానుభావా, భూదేవతావరులు బ్రాహ్మణులు ఉన్నారే, వాళ్ళు దేవతాసములు, దేవతలతో సమానమైనటువంటి వాళ్ళు. ఏను తన్మాహాత్మ్యమెరుగనయ్యా, నాకు ఆ బ్రాహ్మణుల యొక్క మహిమ తెలియదటయ్యా. నిన్నేదో నేను చులకన చేశాను అని అనుకుంటున్నావే, నీవోటి బ్రాహ్మణుల యొక్క విలువ ఏమిటో నాకు తెలుసు, తెలియకపోలేదు. ఒక విప్రుడలిగి పయోధి జలముల అపేయముగాక శపింపడిట్లు. నాకు తెలుసు బ్రాహ్మణులు ఎటువంటి శక్తి గలవాళ్ళు. ఒక బ్రాహ్మణుడు కోపగించుకుని పయోధి జలములను, సముద్రపు జలాలని అపేయములుగా, తాగటానికి అర్హములు కాని రీతిగా శపించేసాడు దూర్వాస మహర్షి. ఒక మాట దూర్వాస మహర్షి, కశ్యప మహర్షి మాట్లాడుకుంటూ వెడుతున్నారు సముద్ర తీరంలో. సముద్రుడు వచ్చి అమాంతం పొంగి వచ్చి వీళ్ళ వస్త్రాలు తడిపేసేశాడు. దాంతో దూర్వాసుడు కోపం వచ్చి, నీ జలములు అపేయములైపోతాయి, తాగటానికి అనర్హములైపోతాయి అని చెప్పి చెప్పించేశాడు. ఆ విధంగా సముద్ర జలాలు మనం తాగలేము కదా, తాగటానికి అపేయములవి, తాగదగినటువంటివి అయిపోయాయి. దానికి కారణము ఒక బ్రాహ్మణుడే, అది నాకు తెలుసు అన్నది. ఒక విప్రుడలిగి పయోనిధి జలముల పేయముల్గాగ శపింపడిట్లు. దండక విషయంబు దగ్ధంబు సేయడి ఎలుకమైనొక్క మహాద్విజుండు. అంతేకాదు, ఒక బ్రాహ్మణోత్తముడు దండకవనం అంతా కూడా దగ్ధం చేశాడు. కోపంతో మొత్తం దగ్ధం చేశాడు, అది కూడా నాకు తెలుసు. అగస్త్య మహర్షే వాతాపి ఇల్వలులు వాళ్ళ ప్రాంతానికి రావటానికే వీల్లేకుండగా మొత్తం కూడా ఆ ప్రదేశాన్ని, వన ప్రదేశాన్ని ముళ్లతో నింపేసేశారు. అటువంటి దాన్ని మొత్తం దగ్ధం చేసేసాడు, నిరాటంకం చేసుకున్నాడన్నమాట. అలాగే వాతాపియను దైత్యవరు మృంగి అరిగించుకొనడే భూదేవుడొక్కరుడు. వాతాపి అనేటటువంటి రాక్షసుణ్ణి మింగి అరిగించుకున్నాడు కదా ఆయన అగస్త్యుడే. వాతాపి, ఇల్వలుడు అని చెప్పి ఇద్దరు సోదరులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణుల్ని భుజిస్తూ ఉండేవాళ్ళు. దానికి మార్గం ఏమిటి అంటే, వాతాపి అనేటటువంటి వాడు ఈ ఇల్వలుల్ని కోసి కూర వండేవాడు. బ్రాహ్మణులను ఆహ్వానించేవాళ్ళు భోజనానికని. ఆహ్వానించి వాళ్ళు రాగానే ఈ కూర పెట్టేవాడు. వీడు మాంసము పెట్టాడు, ఈ వాతాపి వండి పెట్టాడు అనేటటువంటిది తెలియక తినేవాళ్ళు. కందమూలాలు కూడా ఎర్రటివి చాలా ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. బీట్రూట్, ఆ బీట్రూట్ ముక్కలు ఎర్రగా ఉంటాయి. అట్లాంటి కూరలు, పదార్థాలు అనుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా వీళ్ళు తినేవాడు. తినంగానే ఏం చేసేవాడంటే, ఒరేయ్ వాతాపి అని పిలిచేవాడు.
వెంటనే ఆ కడుపులో మాంసం రూపంలో ఉన్నటువంటి వాతాపి కడుపు చీల్చుకుని బయటపడేవాడు. దాంతో ఇద్దరూ కలిసి ఆ చనిపోయినటువంటి బ్రాహ్మణుడిని తినేసేవాళ్ళు. అలా అందరినీ తినేస్తూ ఉంటే మునులందరూ కూడా అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నారు. అయ్యా, ఈ విధంగా అందరినీ నాశనం చేస్తున్నారు, వాళ్ళ సంగతి చూడమంటే అప్పుడు అగస్త్య మహర్షి వచ్చాడు. అగస్త్య మహర్షికి కూడా ఇలాగే వండి పెట్టాడు వాతాపిని. అగస్త్యుడు తిన్నాడు. తిని వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అని చెప్పి అన్నాడు. అంతే. ఒరే వాతాపి అని అరిచాడు ఇల్వలుడు. ఇంకేం వాతాపి, జీర్ణమైపోయాడు. దాంతో లబోదిబో అని చెప్పి అగస్త్యుని కాళ్ళ మీద పడ్డాడు ఇల్వలుడు. వాడు కూడా ఆత్మహత్య చేసుకుని పోయాడు. అటువంటి పరిస్థితి. వాతాపియను దైత్యవరు మృంగి అరిగించుకొనడే భూదేవుడొక్కరుడు. వాణ్ణే జీర్ణం చేసేసుకున్నాడు, అది నాకు తెలుసు. ధరణి మరియును పెక్కు విధంబులందు బ్రహ్మ విధులైన బ్రాహ్మణుల ప్రబల మహిమ బ్రాహ్మణ ప్రభుల మహిమ వినమే ఎరిగి ఎరింగి సద్వినుత చరిత కొరబితో వెర్రినే తలగోకి కొనగా. కాబట్టి ఈ భూమి మీద బ్రహ్మవిధులైనటువంటి బ్రాహ్మణుల యొక్క అనేక లీలలు నాకు తెలుసు. నేను చూసి చూసి కొరవితో తలకోక్కున్నట్లుగా బ్రాహ్మణులకి అపకారం చేసి నేను నాశనం అవటానికి ప్రయత్నం చేస్తానా అని చెప్పి ఆ పతివ్రత కౌశికునితో అన్నది. నా విషయంబులు విను, ఓ బ్రాహ్మణోత్తమ, నా సంగతి విను. నా పాలిటి దైవంబు పతియే, నాకు భర్తయే దైవం. నేను త్రికరణ శుద్ధిగా ఆయన హితమే కోరెదను. మనస వాచ కర్మణ నా భర్త యొక్క హితాన్ని కోరటమే నా కర్తవ్యం. ఇంకేమీ నాకు ముఖ్యం కాదు భర్త సేవ కంటే అని చెప్పి ఆమె యొక్క తన వ్రతాన్ని, తన నియమాన్ని చెప్పింది. పతియచు వెనా పాలిటి పరమ దైవము, ఇది ఆమె చెప్పినటువంటి మాట. ఓ బ్రాహ్మణోత్తమ, పతియచు వెనా పాలిటి పరమదైవము, నాకు పరమదైవం ఎవరు అంటే పతే, మిగతా దేవుళ్ళు కాదు. ఏను వాంగ్మన క్రియల తద్ధితమ ఎప్పుడు కోరియొనరింతు. తత్హితమా, ఆ భర్త యొక్క హితాన్నే నేను ఎప్పుడూ కోరుకుంటాను. వాంగ్మన క్రియల, వాచ మనస కర్మణ, మూడు విధాలుగా కూడా త్రికరణ శుద్ధిగా నేను ఆయన క్షేమాన్నే కోరి ప్రవర్తిస్తాను. దీని మిగులంగ నుండు ధర్మవులు కాననెందును తలచి చూడ. దీన్ని మించినటువంటి ధర్మాలు ఎక్కడా కూడా నాకు కనపడలేదు. స్త్రీ అయినటువంటి నాకు పతి సేవను మించినటువంటి ధర్మం మరొకటి కనపడలేదు. కాబట్టి నా ధర్మము, ఏకైక ధర్మము పతి సేవ చేసుకోవటమే అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పింది. అంతేకాదు, ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు చాలా కోపిష్టివాడివనే కూడా నాకు తెలుసు. నీవు గతంలో కోపంతో ఒక కొక్కిని చంపావు, కొంగని. అది కూడా నా పాతివ్రత్య మహిమ వల్లే నేను తెలుసుకోగలిగాను. అందువల్ల నువ్వు ఈ విధంగా క్రోధం వహించటం తగదు, కోపాన్ని వదిలిపెట్టు అని చెప్పి ఆ ఇల్లాలు చెప్పింది. పతివ్రతా శిరోమణి బ్రాహ్మణుడితో కౌశికునితో చెప్పేటప్పటికీ క్రోధము మోహము అనేటటువంటివి పట్టి పీడిస్తూ ఉంటాయి. వాటిని అణచకపోతే ఇంకా బ్రాహ్మణ్య గౌరవం ఏమున్నదయ్యా అని కూడా అన్నది. ఇతడు కోపంతో ప్రవర్తిస్తూ ఉంటే గతంలో కూడా కోపం కారణంగా ఆ కొక్కెరని అంటే కొంగని చంపితే అది కూడా ఈమె తెలిసి ఉండటం వల్ల బ్రాహ్మణుడైనటువంటి వాడికి ఇంత కోపం పనికిరాదు, కాబట్టి కోపాన్ని జయించకపోతే బ్రాహ్మణత్వం ఏమున్నది అని చెప్పి ఆమె కౌశికునితో అన్నది. బ్రాహ్మణుని కోపము తృణగతాగ్నిగా ఉండాలి అని శాస్త్రం చెబుతోంది. దర్భపుల్లకు అంటుకున్నటువంటి నిప్పులాగా ఉండాలట.
ధర్మపుల్లకి నిప్పంటుకుంటే అవుతుంది, సురసురం అంటుంది, టప్పున ఆగిపోతుంది. అంతేగాని ఊకలో వేసినట్లుగా కుమ్ముకోదు. ఊకలో నిప్పు వేస్తే అది కుమ్ముకొని తెల్లవార్లు ఉంటుంది. కానీ దర్భపుల్లకి నిప్పంటిస్తే అలా ఉండదు, ఒక క్షణంలో అది ఆరిపోతుంది. బ్రాహ్మణుని యొక్క కోపం అలా ఉండాలి, దర్భగతమైనటువంటి అగ్నిలాగా ఉండాలి, కానీ ఊకలో వేసిన నిప్పులాగా ఉండకూడదు. కాబట్టి నీకు ఇటువంటి క్రోధము తగదు. క్రోధమోహాలు పట్టి పీడిస్తూ ఉంటాయి, వాటిని అణచకపోతే ఇంకా బ్రాహ్మణత్వపు విలువే ఉన్నది. నువ్వు బ్రాహ్మణుడివి, గొప్పవాడివి అయితే నువ్వు క్రోధాన్ని అణుచుకోవాలి, క్రోధాన్ని జయించాలి అని చెప్పి ఆమె కౌశికునకు తగినటువంటి బుద్ధి చెప్పినది. ఎవ్వడు సత్యంబునెప్పుడు బల్కు హింసా విదూరుడు గురుజనహితార్థి ఇంద్రియముల నోర్చి ఎల్లవార్ల తన ఎట్లగా జూచు ధర్మాభిరతుడు కామంబు తగులండు కర్మంబులారును సముచిత సంప్రయోజ్యతను నచ్చు అట్టి పుణ్యాత్ముని అనఘు బ్రాహ్మణుడని అని శంభు కీర్తింతురమరవర్యులు. ఆర్జవంబు శమము అధ్యయనంబును పరమధనము సువ్య బ్రాహ్మణునకు ధర్మగతికి నివియతగు సాధనంబులు వేద విహిత ముఖ్య విధులు నివియా అని చెప్పి ఆమె బ్రాహ్మణుని యొక్క ధర్మాలని, వేదవిధులైనటువంటి వేదవిహితమైనటువంటి ధర్మాలని స్పష్టంగా తెలియజేసింది కౌశికునకు. అలా అతి క్రోధనుడైనటువంటి కౌశికుని యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటిదై అతనికి మార్గదర్శనం చేసింది. అంటే ఆ పతివ్రత శిరోమణి ఎంత గొప్పదో అర్థమవుతుంది. తన యొక్క శక్తే చాలా గొప్పది అనుకున్నాడు ఆ కొంగ చచ్చిపడేటప్పటికి. కానీ పాతివ్రత్య మహిమ వల్ల అక్కడ అలా జరిగినటువంటి సంఘటనని ఈవిడ ఇక్కడ చెప్పగలిగిందంటే దానికి ఆశ్చర్యచకితుడైపోయాడు కౌశికుడు. అలా నేను చెప్పటానికి కారణం కూడా ఆమె చెప్పింది. నేను ఎందుకు చెప్పగలిగాను, ఎలా చెప్పగలిగాను అంటే నా పాతివ్రత్య మహిమ వల్ల చెప్పగలిగాను అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అలా మార్కండేయ మహర్షి ధర్మరాజుకి పతివ్రత మాహాత్మ్యాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఆమె కౌశికునకు బ్రాహ్మణుడైనటువంటి వాడికి కూడా ధర్మాలు ఎలా చెప్పిందో చెబుతున్నాడు. ఆ విషయాన్ని మార్కండేయ మహర్షి చెబుతున్నాడు. స్వస్తి.